హాయ్, వెల్కమ్ టు కొకొల్లం ఛానల్. ఈరోజు మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటా కానీ అన్నవరం వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాం. మాది వయా రాజమండ్రి రూటు. సో గోదావరి బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ ఉన్నాం. వ్యూ చాలా బాగుంది కదండి. అలాగే మాకు రూట్ వేలో స్టాచ్యూ కనిపించింది, స్వామి వివేకానందది. అన్నవరం వచ్చేసాం మేము. ఇంకా ఆర్చ్ ఎంట్రన్స్ ఇది. ఇంకా టెంపుల్కి రూట్ అండి ఇది. గోవిందనామాలు. ఇది కొండ మీదకి వెళ్తున్నామండి. ప్రతి ఒక్క 500 మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ ఆర్చ్ కనిపిస్తూ ఉంటుంది. సత్యదేవుని యొక్క విశిష్ట రాస్తూ ఉంటాయి ప్రతి ఆర్చ్ మీద. ఇది కూడా చిన్న ఘాట్, కొంచెం టర్నింగ్స్ ఉంటాయి కానీ బట్ బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం. పిల్లలతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వ్యూస్ మొత్తం నేచర్కి కొంచెం దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. పక్కనే నది, కొంచెం హిల్ ఏరియా కాబట్టి బాగుంటుంది. చాలామంది భక్తులు ఉన్నారు ఈరోజు. మరి కొంచెం స్పెషల్ డే అయి ఉండొచ్చు. అన్నవరం టెంపుల్ కొండ మీదకి వచ్చేసాం దగ్గరికి. ఈ వ్యూ చూసారా, చాలా బాగుంది. నది పక్కన లేక్, చాలా బాగుంది. ఇలాగే దేవస్థానం వాళ్ళు ఫ్రీ బస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మనం బస్ వేగా వస్తే మాత్రం కింద ఎంట్రన్స్లోనే మనకి ఫ్రీ బస్ అనేది ఉంటుంది. అవి తీసుకుని మనం కొండ మీదకి రావచ్చు. ఫ్రీక్వెంట్గానే మూవ్ అవుతున్నాయి. ఇది కార్ పార్కింగ్ దగ్గరలోనే మనకి ఇక్కడ కేశఖండనశాల ఉంటుంది. భక్తులు ఎవరికైనా మొక్కులు ఉన్నా ఇక్కడ చెల్లించుకుని ఉంటున్నారండి. ఇలా స్టెప్స్ ఎక్కితే మనకి టెంపుల్కి వచ్చేస్తాము. మాకు ఈరోజు వ్రతం ఉంది, వ్రతం చేయించుకుంటున్నాము, సత్యనారాయణ స్వామి వ్రతం. ఇంకా ఇలా చూస్తే మనకి ఇక్కడ దగ్గరలోనే టికెట్ కౌంటర్, ఎంట్రన్స్లోనే ఉంటుంది టికెట్ కౌంటర్. ఈ వ్రతానికి డిఫరెంట్ టికెట్ రేంజెస్ ఉన్నాయండి. 300 నుండి స్టార్ట్ అయ్యి 2000 వరకు ఉన్నాయి. 2000 వచ్చేసరికి ఏసీ, 300, 1000, 1500 నాన్ ఏసీ అండి. మేము టికెట్ తీసుకుని ఇంకా వ్రతానికి వెళ్తున్నాం. లోపల ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. అందువల్ల మేము ఇంకా వ్రతాన్ని లోపల ఉన్న టెంపుల్ది అంతా క్యాప్చర్ చేయలేకపోతున్నాం. ఇక్కడ ఎంట్రన్స్లోనే పక్కనే ఉంటుంది సైడ్ మనకి టికెట్ కౌంటర్. అది తీసుకుని వెళ్తూ ఉన్నాము. ఇక్కడికి ఏంటంటే ఎక్కువగా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు కూడా వచ్చి వ్రతం చేయించుకుని నిద్ర చేసి వెళ్తూ ఉంటారు. కార్తీక మాసంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అస్సలు చెప్పలేము. ప్రతి డే బిజీగానే ఉంటుంది. ఇంకా మాఘమాసంలో కూడా కొంచెం క్రౌడ్గానే ఉంటుంది. ఇక్కడ గోశాల ఉంటుందండి. మేము వ్రతం చేసుకుని బయటకు వచ్చేసాక ఇక్కడ గోశాల ఉంటుంది. ఈ గోశాలలో కూడా చాలామంది ఏంటంటే బాగా పవిత్రంగా భావించి వాటికి చిరుధాన్యాలు పెడుతూ ఉంటారు. మనకి ఇక్కడ చిరుధాన్యాలు ఇస్తూ ఉంటారు. అవి కూడా 10 రూపీస్కి ఇస్తూ ఉంటారు. వచ్చిన అందరూ పెడుతూ ఉంటారు గోవులకి. ఈ గోశాల దగ్గరే పక్కన ఒక వ్యూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కనుక అన్నవరం విజిట్ చేస్తే తప్పకుండా చూడాల్సిన పాయింట్ ఇది. ఇక్కడ ఉన్న గోవులు కూడా చాలా, బయట ఫుడ్ అయితే ఎలా చేయరండి. వీటికి అరటిపళ్ళు కానీ కొబ్బరి చిప్పలు కానీ మిగిలిన ఏవి పెట్టనివ్వరు. వాళ్ళ దగ్గర ఉన్న అవి మాత్రమే పెట్టనిస్తారు. అవి తీసుకుని మనం పెట్టచ్చు, అన్నిటికి పెట్టచ్చు. అలాగే మధ్యలో శ్రీకృష్ణుల వారు ఉంటారు. పంతులు గారు మనకి గోత్రనామాలు చదివి ఆశీర్వదిస్తారు. ఈ వ్యూ చూసారా, ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ పాయింట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్ అయితే మాత్రం కంపల్సరీగా రిలేట్ అవుతూ ఉంటారు. అలాగే ఇక్కడ రావి చెట్టును వేప చెట్టు కలిసి ఉంటాయి. ఇక్కడ 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. ఆవు నెయ్యి దీపాలు వెలిగిస్తూ ఉంటారు.
పక్కనే మనకి ఒకవేళ ఇన్ కేస్ మనం కనుక తీసుకురాలేదనుకోండి, పక్కనే ఒక కౌంటర్ ఉంటుంది, అవునైతే దీపాలని, వాళ్ళ దగ్గర పర్చేస్ చేయొచ్చు మనం. 365 days ఒత్తులును కమలం ఒత్తులు అన్ని రకాలు అవైలబుల్గానే ఉంటాయి. ఇక్కడ దీపాలు పెట్టి దీపాలు పెడుతూ ఉంటారు. ఇక్కడ వ్యూ కూడా బాగుంటుంది. ఆ నది మొత్తం కొండ చుట్టూతో ఉండటం వల్ల ఈ గోశాల కాడ నుండి రావి చెట్టు వరకు అది మొత్తం కనిపిస్తూ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. వానరులు ఉన్నారండి ఇక్కడ, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. లేజీ డే. అలాగే ప్రతి గుడి చుట్టూతో చూసుకుంటే మనకి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఈ అన్నవరం విశిష్ట గురించి, సత్యదేవుని విశిష్ట గురించి మొత్తం క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి ఈ ఫోటో ఫ్రేమ్స్లో. మీరు కనుక కొంచెం 10 to 15 minutes టైం కనుక దీనికి ఇస్తే మాత్రం ఫోటో ఫ్రేమ్స్కి డెఫినెట్గా మీకు అర్థమైపోతుంది. ఇంకా మేము వ్రతం చేసుకుని రిటర్న్ బయలుదేరిపోతున్నాము. ఈరోజు వ్రతం చాలా బాగా జరిగిందండి. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.